శుభోదయం జెఫర్సన్విల్ ఇండియానా నుండి. ఇది శనివారం జూన్ 7, 2025. ఆదివారం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? నేనైతే అవును. మరియు మనం ఎప్పుడు నిరాశపడము. ఇప్పుడు బ్రన్హమ్ టాబర్నికల్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖ ఇక్కడ ఉన్నది. ఇక్కడ సహోదరుడు జోసెఫ్ బ్రన్హమ్ తన సొంత మాటలలో, గుమిగూడుతున్న ప్రియమైన వధువా, ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ తన మార్గదర్శులను పంపించాడు. కాలములన్నిట్లోనూ ఆయన ఒక మార్గదర్శి లేకుండా ఎన్నడూ లేడు. అన్ని కాలములలోనూ ఈ భూమి మీద తనకు ప్రాతినిధ్యం వహించినట్టు ఎవరో ఒకరిని దేవుడు ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు. మనం మన అవగాహన మీద గాని లేదా ఎటువంటి మానవ కల్పిత ఆలోచనల మీద గాని ఆధారపడాలని దేవుడు కోరడం లేదు. అందును బట్టి ఆయన తన వధువు కొరకు ఒక మార్గదర్శిని పంపిస్తాడు. ఏదైనా అతడు ఎలా వెళ్ళాలి మరియు ఏమి చేయాలి అనే అవగాహనను కలిగి ఉంటాడు. దేవుడు తన ప్రణాళికను ఎన్నడూ మార్చుకోలేదు. ఆయన తన ప్రజల వద్దకు ఒక మార్గదర్శిని పంపడంలో ఎన్నడూ విఫలమవ్వలేదు. అయితే మీరు ఆ మార్గదర్శిని స్వీకరించవలసి ఉన్నారు. ఆయన తన మార్గదర్శి ద్వారా చెప్పే ప్రతి మాటను మీరు నమ్మవలసి ఉన్నారు. ఆయన యొక్క మార్గదర్శి వెళ్ళమని చెప్పే దారిలో మీరు వెళ్ళవలసి ఉన్నారు. మీకు మార్గదర్శిగా మీరు ఇతర స్వరములను వింటూ మరియు నమ్ముతూ ఉన్నట్లయితే మీరు కేవలం తప్పిపోవచ్చున్నారు. ఆయన మనతో చెప్పడానికి మరియు మనకు బయలుపరచడానికి ఆయన అనేక సంగతులను కలిగి ఉన్నాడని, తద్వారా మనకు మార్గదర్శకత్వము చేయడానికి మరియు మనకు చెప్పడానికి ఆయన తన పరిశుద్ధాత్మను పంపుతాడని పరిశుద్ధ యోహాను 16 చెప్పుచున్నది. ప్రతి కాలమునకు పరిశుద్ధాత్మయే ప్రవక్త అయిన మార్గదర్శి అని ఆయన చెప్పాడు. తద్వారా ఆయన యొక్క వధువును నడిపించుటకై పరిశుద్ధాత్మకు ప్రతినిధులుగా ఉండటానికి ఆయన యొక్క ప్రవక్తలు పంపబడినారు. ఏదో ఒక గుంపు కాదు కానీ సంఘము నడిపించడానికి పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. పరిశుద్ధాత్మయే సమస్త జ్ఞానమై ఉన్నాడు. మనుషులు బిగుసుకుపోయిన వారిగాను నిర్లక్ష్య వైఖరి గలవారిగాను మారతారు. విషయం మనిషి కాదు కానీ ఆ మనిషి లోపల ఉన్న పరిశుద్ధాత్మయే తనకు ప్రాతినిధ్యం వహిస్తూ మరియు మన యొక్క పరలోక మార్గదర్శి చేత నడిపించబడుతూ భూమి మీద మనకు మార్గదర్శిగా ఉండుటకు ఆయన ఎన్నుకున్న మనిషి అయి ఉన్నాడు. మనం ఆ మార్గదర్శిని వెంబడించాలనే వాక్యం మనకు చెప్తున్నది. మనం ఏమి తలంచినప్పటికీ, ఏది హేతుబద్ధంగా అనిపించినప్పటికీ, లేదా ఇతరులు ఏమి చెప్పినప్పటికీ దానిని ఉపదేశించుటకు మనము బాధ్యులము కాము. మార్గదర్శి మాత్రమే దానిని చేస్తాడు. దేవుడు ఒక మార్గదర్శిని పంపిస్తాడు మరియు అతడు ఆయన చేత నియమింపబడిన మార్గదర్శి అనే విషయమును మీరు గుర్తుంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన యొక్క వాక్యమును పలకడానికి మన ప్రవక్త అయిన మార్గదర్శి దేవుని చేత నియమించబడ్డాడు. ఆయన మాట దేవుని మాట అయి ఉన్నది. ప్రవక్త అయిన మార్గదర్శి మరి అతడు మాత్రమే వాక్యం యొక్క దైవికమైన అనువాదమును కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క వాక్యమును నేరుగా అతనితో మాట్లాడినాడు. అందును బట్టి మీ మార్గదర్శి యొక్క మాటతో మీరెన్నడూ వివాదించలేరు, దానిని మార్చలేరు లేదా హేతువాదము చేయలేరు. మీరు ఆయనను మరియు ఆయనను మాత్రమే వెంబడించవలసి ఉన్నారు. మీరు వెంబడించకపోతే మీరు తప్పిపోతారు. గుర్తుంచుకోండి, మీరు అతన్ని అనగా దేవుడు నియమించిన మార్గదర్శిని విడిచిపెట్టినప్పుడు మీరు మీ అంతటా మీరే వెళ్తున్నారు. కావున మనము ఆయన ఎన్నుకున్న మార్గదర్శికి దగ్గరగా ఉండి మరియు ఆయన అతని గుండా చెప్పే ప్రతి మాటను విని మరియు దానికి విధేయులమవ్వ కోరుతున్నాము. నిబంధనకు ఛాయ అయ్యున్నదని మన మార్గదర్శి మనకు బోధించినాడు. నిర్గమకాండము 13:21 ఇశ్రాయేలు వాగ్దాన దేశము కొరకు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు ఇది వరకెన్నడూ ఆ మార్గము గుండా ప్రయాణించలేదని దేవుడు ఎరిగి ఉన్నాడు. అది 40 మైళ్ళ దూరం మాత్రమే ఉన్నది. కానీ ఆయనను వారితో వెళ్ళడానికి వారికి ఒకటి అవసరమైనది. వారు మార్గంలో తప్పిపోతారు. కావున ఆయన అనగా దేవుడు వారికి మార్గదర్శిని పంపించాడు. నిర్గమకాండము 13:21 ఈ విధంగా ఉంటుంది: మిమ్మల్ని మార్గంలో ఉంచడానికి నేను మీకు ముందు నా దూతను అగ్నిస్తంభమును పంపిస్తున్నాను. వారిని ఈ వాగ్దాన దేశంలో నడిపించడానికై ఉన్నది. మరియు ఇశ్రాయేలీయులు ఆ మార్గదర్శిని రాత్రివేళ అగ్నిస్తంభమును, పగటివేళ మేఘస్తంభమును వెంబడించారు. అది ఆగినప్పుడు వారు ఆగిపోయారు. అది ప్రయాణమైనప్పుడు వారు ప్రయాణమయ్యారు.
మరియు ఆయన వారిని దేశంలోకి సమీపముగా తీసుకుని వచ్చినప్పుడు మరియు వెళ్ళడానికి వారు తగిన స్థితిలో లేనప్పుడు ఆయన వారిని మరలా తిరిగి అరణ్యంలోనికి నడిపించాడు. అది ఈనాడు సంఘం అని ఆయన చెప్పాడు. మనము కేవలం మనల్ని మనం సరిచేసుకొని మరియు క్రమపరుచుకున్నట్లయితే మనము ఈ బాటకు వెళ్ళి ఉండేవారు. అయితే ఆయన మనల్ని చుట్టూరా తిప్పి నడిపించాల్సి వస్తుంది. వారి యొక్క మార్గదర్శి అగ్నిస్తంభమును వెంబడించి మరియు దాని నుండి వినినట్లే వారు కూడా కేవలం అతన్ని వెంబడించవలసి ఉన్నారు. దేవుడు చెప్పిన దానినే అతడు వారికి చెప్పాడు మరియు అతడు చెప్పిన ప్రతి మాటకు వారు విధేయులు అవ్వవలసి ఉన్నారు. ఆయన మార్గదర్శి యొక్క స్వరమై ఉన్నాడు. కానీ వారు దేవుడు నియమించిన మార్గదర్శిని ప్రశ్నించి మరియు అతనితో వాదించారు. తద్వారా వారు 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగులాడారు. మోషే దినములలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. మోషే ఒక్కడే మొత్తం చేయలేడు గనక ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు వారిని నియమించాడు. అయితే మోషే ఏమి చెప్పాడో ప్రజలకు తిరిగి దానిని చూపించడమే వారి పని అయి ఉన్నది. ఆ మనుష్యులు పలికిన దేనిని కూడా బైబిల్ గ్రంథం చెప్పడం లేదు. మోషే పలికినది ప్రజలు నడిపించుటకు కొరకైన వాక్యమై ఉన్నదని మాత్రమే అది చెప్తుంది. దేవుడు మోషేను రంగం మీద నుండి తీసివేసినప్పుడు ప్రజలు నడిపించడానికి యెహోషువ అభిషేకించబడినాడు. అది ఈనాడు పరిశుద్ధాత్మను సూచిస్తుంది. యెహోషువ క్రొత్తది ఏమీ బోధించలేదు, లేదా అతడు మోషే స్థానంను తీసుకోవడానికైనా ప్రయత్నించలేదు, లేదా అతడు మార్గదర్శి చెప్పిన దానిని అనువదించడానికైనా ప్రయత్నించలేదు. అతడు కేవలం మోషే చెప్పిన దానిని చదివి మరియు ప్రజలకు వాక్యముతో నిలిచి ఉండండి, మోషే చెప్పిన దానితో నిలిచి ఉండండి అని చెప్పాడు. అతడు మోషే చెప్పిన దానిని మాత్రమే చదివాడు. ఈ రోజుకు అది ఎటువంటి ఒక పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నది కదా. దేవుడు ఒక అగ్నిస్తంభం చేత మోషేను నిర్ధారించాడు. మన ప్రవక్త కూడా అదే అగ్నిస్తంభం చేత నిర్ధారించబడ్డాడు. మోషే పలికిన మాటలు దేవుని యొక్క వాక్యమై ఉన్నది మరియు అది మందసంలో పెట్టబడినది. మన దినములో దేవుని యొక్క ప్రవక్త పలికాడు మరియు అది టేపులో పెట్టబడినది. మోషే రంగము మీద నుండి తీసివేయబడినప్పుడు మోషే పలికిన మాటలను వారి ఎదుట ఉంచుట ద్వారా ప్రజలను నడిపించడానికి యెహోషువ నియమించబడ్డాడు. దేవుని యొక్క మార్గదర్శి పలికిన ప్రతి మాటను నమ్మి మరియు దానితో నిలిచి ఉండమని అతడు వారికి చెప్పాడు. యెహోషువ ఎల్లప్పుడూ మోషే రాసిన దానిని గ్రంథపు చుట్టలలో నుండి ఉన్నది ఉన్నట్లుగా చదివాడు. అతడు ఎల్లప్పుడూ వాక్యమునే వారి ఎదుట ఉంచాడు. మన దినము కొరకైన వాక్యము రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ ఆయన యొక్క వధువును ప్లేను నొక్కడం ద్వారా ఆయన పలికిన దానిని ఉన్నది ఉన్నట్లుగా వినులాగున చేయగలుగుటకు అది రికార్డు చేయబడినది. దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను మార్చుకోడు. ఆయనే మన మార్గదర్శి అయినాడు. ఆయన స్వరము ఈనాడు ఆయన యొక్క వధువుకు మార్గదర్శకత్వము చేస్తూ మరియు ఆమెను ఐక్యపరచుచున్నది. మన మార్గదర్శి యొక్క స్వరము అగ్నిస్తంభం ద్వారా మనల్ని నడిపిస్తుండగా మనము దానిని మాత్రమే వినగోరుతున్నాము. ఇది క్రీస్తు వధువు యొక్క అదృశ్యమైన ఐక్యత అయి ఉన్నది. మనము ఆయన స్వరమును ఎరిగి ఉన్నాము. మన మార్గదర్శి ప్రసంగ వేదిక మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని తాకుతాడు. మరప్పుడు అది ఇక ఎంత మాత్రమో అతడు కాదు గాని అది మన మార్గదర్శి అయి ఉన్నాడు. అతడు పైకెత్తి మరియు ఇట్లు కేక వేస్తాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ప్రపంచ వ్యాప్తంగానున్న క్రీస్తు యొక్క వధువు నేరుగా అతని వద్దకు వస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే దానిని బట్టి మనము మన నాయకుడిని ఎరిగి ఉన్నాము. మన మార్గదర్శము వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. ప్రవక్త దేవుని యొక్క ఏకైక దైవీకమైన అనువాదకుడు. భూమి మీద ఆయన యొక్క మార్గదర్శి. వాక్యము వెనుక నిలిచి ఉండండి. ఓ అవును అయ్యా, ఆ మార్గదర్శితో నిలిచి ఉండండి. సరిగ్గా దాని వెనుకనే నిలిచి ఉండండి. దాని ముందుకు రాకండి, మీరు దాని వెనుక నిలిచి ఉండండి. మీరు దానిని నడిపించకండి, దానినే మిమ్మల్ని నడిపించుటకు అనుమతించండి. దానిని ముందు వెళ్ళనివ్వండి. మీరు తప్పిపోకూడదు అనుకుంటే ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయప్పుడు మన మార్గదర్శి భూమి మీద నియమించబడిన ఆయన యొక్క మార్గదర్శి ద్వారా మాట్లాడుతుండగా వచ్చి ఆయన చెప్పే దానిని వినండి. సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్
10:14 ఈ ఒక మార్గదర్శి లేఖనములు పరిశుద్ధ మార్కు 16వ అధ్యాయము 15 నుండి 18 వచనములు, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము 1వ వచనం, పరిశుద్ధ యోహాను 16వ అధ్యాయము 7 నుండి 15 వచనములు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనం, ఎఫెసీయులు 4వ అధ్యాయం 11 నుండి 13 వచనములు, ఎఫెసీయులు 4వ అధ్యాయం 30వ వచనము, హెబ్రీయులు 4వ అధ్యాయము 12వ వచనము, 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనము, నిర్గమ కాండము 13వ అధ్యాయము 21వ వచనము. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం. www.branham.org/en/apps మరియు www.sbfellowship.info